అందరికీ శుభ వినాయక చవితి. ఈ పవిత్ర పర్వదినాన వినాయకునికి చేసే ప్రతి నైవేద్యం మన భక్తిని, సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు నేను వినాయకుడికి సమర్పించే గారెలు ఒక ప్రత్యేక రుచిగా ఉంటాయి. ఈ గారెల్లో మనం ఉపయోగించే తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు ఈ ప్రసాదానికి మరింత ప్రాముఖ్యతని ఇస్తాయి. ముందుగా తెనాలి డబుల్ హార్స్ 1 కప్పు మినపగుండ్లను శుభ్రంగా కడిగి 3 గంటలు నానబెట్టాను. నానిన పప్పుని మెత్తగా గట్టిగా రుబ్బాను. రుచికి సరిపడా ఉప్పు, దంచిన మిరియాలు, తరిగిన కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర వేసి బాగా కలిపి గారెలు వేయడానికి పిండిని సిద్ధం చేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి గారెలు వేయించడానికి సరిపడా ఆయిల్ వేసి వేడి చేశాను. నూనె బాగా వేడెక్కాక తయారు చేసి పెట్టుకున్న మినప్పిండిని చిన్న చిన్న గారెల్లా వత్తి నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాను. వినాయకుడికి ప్రేమతో నివేదించటానికి అరిటాకులోకి తీసి సిద్ధం చేశాను. ఈ గారెలు కేవలం ప్రసాదం మాత్రమే కాదు, మన సాంప్రదాయపు రుచులు, భక్తి మరియు మనం వాడే తెనాలి డబుల్ హార్స్ వంటి నాణ్యమైన బ్రాండ్ విలువను కూడా తెలియజేస్తాయి. వినాయక చవితి రోజున స్వామివారిని సంతృప్తి పరచడానికి ఈ రకమైన నైవేద్యంతో ఆయన ఆశీర్వాదాన్ని పొందండి. ఈ పర్వదినం మీ ఇంటికి శాంతి సంపదలను తీసుకురావాలి.